ఓకే సార్. ఓకే. ముందుగా విచ్చేసిన పార్టీ మిత్రులందరికీ కూడా నా తరఫున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటాం. ఈనాడు ఈ పత్రికా సమావేశానికి చాలా ప్రత్యేకత ఉంది. నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాల నుంచి చాలామంది అనేక అమాయకులు గల్ఫ్ దేశాల మోసాలకి గురి అవుతున్నటువంటి ఈ తరుణంలో నాకు ఇరువైపులో ఉన్నటువంటి ఈ పిల్లలిద్దరూ కూడా ఖత్తర్లో ఉద్యోగం నిమిత్తం వెళ్ళి మోసపోయి అక్కడ చాలా తీవ్ర నరకానికి గురయ్యారు. ఈ పరిస్థితుల్లో నా దగ్గరికి 10/8 ఈమె భర్త అయినటువంటి ఉండవల్లి పెద్దిరాజు వచ్చి నా పరిస్థితి ఇలా ఉందని చెప్పి ఇద్దరు చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వచ్చి అడగడం జరిగింది. అయితే ఆ రోజునే నేను కలెక్టర్ మేడం నాగరాణి మేడం గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా కన్సర్న్ మన ఆర్డీఓ గారి చేత కంప్లైంట్ లాంచ్ చేయించి అదే రోజు కలెక్టర్ మేడం గారి ఆఫీస్కి పంపించి కలెక్టర్ మేడం గారి ద్వారా త్రూ అంబాసిడర్కి కంప్లైంట్ లాంచ్ చేయించడం జరిగింది. లాంచ్ చేయించిన తర్వాత అంబాసిడర్ ఎంక్వైరీలో వీరిరువురిని ఏజెంట్లు ఖత్తర్లో అమ్మేశారనే విషయం తేలింది. ఇది చాలా పూర్తిగా దయనీయమైన విషయం, మానవత్వానికి చాలా దుర్భరమైన విషయం అనే విషయాన్ని గ్రహించి నేను గత 4 days బ్యాక్ మేడం నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యక్షంగా తెలియజేసుకోవడం జరిగింది ఢిల్లీలో. అమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు, మనం ప్రొసీజర్ల ప్రకారం మనం కంప్లైంట్ లాంచ్ చేశాం, కానీ ప్రొసీజర్లో ఇలా నిరూపణ అయింది అనే విషయం తెలిసిన వెంటనే ఆమె చాలా బాధపడి ఈ ఇద్దరు పిల్లల్ని ఏమైనా సరే తీసుకురావాలని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారితో స్పాట్లో నేను ఉండగానే స్పాట్లో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారితో జయశంకర్ గారితో మాట్లాడి ఆ రోజే అంబాసిడర్ నుంచి ఇమ్మీడియట్గా వీళ్ళిద్దరూ ఎక్కడైతే ఘోరాతి ఘోరంగా తాళం వేసిబడి తిండి కూడా లేకుండా ఉన్నారు, అలా తిండి కూడా లేకుండా ఉన్న పరిస్థితులు, వాళ్ళకి కనీసం మాట్లాడడానికి సెల్ ఫోన్ కూడా ఇవ్వట్లేదు, ఆ పరిస్థితుల్లో ఉన్న చోటకి ట్రేస్అవుట్ చేసి ఆ ప్లేస్ని ట్రేస్అవుట్ చేసి ఇందులో ఉండవల్లి పెద్దిరాజు చాలా బాగా అతను ఎక్కడ లొకేషన్ వీళ్ళిద్దరు ఎక్కడైతే గట్టిపడేశారో అనే చోట లొకేషన్ కూడా తెప్పించాడు. పాపం అతను చాలా కష్టపడి ఆ ప్లేస్ కూడా లొకేషన్ తీసుకున్న తర్వాత అంబాసిడర్ నుంచి ఆ లొకేషన్కి అంబాసిడర్ వాళ్ళని అక్కడ పోలీస్ని పంపించిన తర్వాత వీరిరువురిని బయటికి తీసుకొచ్చి అంబాసిడర్ తీసుకొచ్చి స్పాన్సర్స్ చేత ఎవరైతే ఈ ఏజెంట్ల ద్వారా మోసపోయారో ఆ ఏజెంట్ల ద్వారానే మళ్ళీ తిరుగు ప్రయాణానికి టికెట్ పెట్టించి 9వ తారీఖున మళ్ళీ దోహా నుంచి హైదరాబాద్కి నిన్న మధ్యాహ్నం ల్యాండ్ అయ్యారు. నేను అవకాశం వీళ్ళిద్దరికీ మేడం నిర్మలా సీతారామన్ గారి ద్వారా కలిగింది. వీళ్ళలాగా ఎవరు మోసపోకూడదు, ఈ ఏజెంట్ల ద్వారా ఇలాంటి మోసపోకూడదు, ఈ ఏజెంట్లు చెప్పే కబుర్లు నమ్మకూడదు అనే సందేశాన్ని మీడియా మిత్రుల ద్వారా అందరికి అమాయకులైనటువంటి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.